పరిశుద్ధులైన మా దేవ, నిన్న నేడు మారక మార్పు చెందక ఏకరీతి వల్ల మీ ఘనమైన నామం కొరకే మరియు కొనియాడుతూ కీర్తిస్తున్నాం. మా ఆయుష్ పొడిగించి ప్రభుత్వంలో ప్రవేశం చేసి ఉదయకాలము కుటుంబాలుగా మీ సన్నిధికి రావడానికి, వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు సహాయపడని మీ స్తోత్రం. ప్రభుత్వంలో మరి కుటుంబాలుగా మేమందరం కూడా మీ సన్నిధికి చేరి రావడానికి మీరు ఇస్తున్న అవకాశాలు పెట్టి కొనియాడుతూ కీర్తిస్తున్నాం. ఈ ఉదయకాల పరిచర్య కొరకే ప్రార్థన చేస్తున్నాము. మీరే కనికరించి చూపించండి, మాకు మీ సన్నిధి తోడుగా ఉంచండి. దేవా, మరి మీ సన్నిధి మేము ఆరాధించిన కొరకే మీ వాక్యం వచ్చి మాతో మాట్లాడము. మీ వాక్య పేరులు మిమ్మల్ని ఆరాధించడానికి కొరకే అవసరం సహాయం మాకు దయచేయము. వాక్య పేరులు సరి చేయబడి యోగ్యమైన రీతిలో బదులు చేయబడి కొరకే కూడా అవసరం మీ కొరకు చేయించండి. ఈ మామూలు ఆ స్థలాల్లో కూర్చున్నటువంటి వారందరూ బట్టి కూడా మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. సారపతి సంఘాలు, ఎస్కోలో అనుబంధ సంఘాలను బట్టి మీకు స్తోత్రాలు, ఫిబ్రవరి అనుబంధ సంఘాలను బట్టి స్థితిస్తున్నాం. డినామినేషన్ సహవాసములు ప్రపంచవ్యాప్తంగా ఇదిలకు ఈ పరిచర్య కుటుంబాలలో జరుగుతున్న పరిచర్య మీరు దీవించండి. ప్రతి కుటుంబంలో మీరు సేవించే వారికి ఉండడానికి ప్రజలను మీరు బలపరచవలసిందిగా మీకు ప్రార్థన చేస్తున్నాం. మీ కృపకు అప్పగించుకున్నా కనికరించు. మా మధ్య మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ విధంగా కుటుంబాలను సేవించేదాని కోసం మీరు మా అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన ధన్యతను బట్టి కొనియాడుతూ కీర్తిస్తూ ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని అన్ని విషయాలు మీ కృపను కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. శివుని గీతంలో పాద పుస్తకంలో పాట సంఖ్య 796, వ్రత పాఠ పుస్తకంలో 225 నే స్తుతించెదను యేసు నామమును అనే పాట మనం పాడతాం. పాద పుస్తకంలో 796, వ్రత పుస్తకంలో 225. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును, స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును, స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింపన వారికి కరమౌనా. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింపన వారికి
స్తుతించెదను. ఎనలేని ప్రేమతో కౌగిలించెను, ఎంచలేని మేళ్లతో నన్ను నింపెను. ఎనలేని ప్రేమతో కౌగిలించెను, ఎంచలేని మేళ్లతో నన్ను నింపెను. మహామహుడు మహిమా ప్రధానుడు, మహిమాతో వచ్చును మేఘముపై. మహామహుడు మహిమా ప్రధానుడు, మహిమాతో వచ్చును మేఘముపై. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. రాజాధిరాజు ప్రభు యేసే, దేవాది దేవుడు మన యేసే. రాజాధిరాజు ప్రభు యేసే, దేవాది దేవుడు మన యేసే. పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా. పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. మరో పాటలో కొన్ని చరణాలు పాడదాము. సియోను గీతములు పాత పుస్తకంలోను మరియు క్రొత్త పుస్తకంలో పాట సంఖ్య 161. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు అనే పాట. పాట సంఖ్య 161 పాత పుస్తకంలోను మరియు క్రొత్త పుస్తకంలో కూడా. ఈ పాటలో 1, 3, 5, 7 చరణాలు మనం పాడదాము. 1, 3, 5, 7 చరణాలు మనము కలిసి పాడేవారిగా ఉంటాం. చివరిగా ఈ పాటలో కొన్ని చరణాలు మనం పాడి ఆరాధన కొరకై కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రాక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రాక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే.
కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రభువును ఆరాధించడం కొరకై దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము మత్తయి సువార్త 20వ అధ్యాయము 18-19 వచనాలు మనము కలిసి చదువుదాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 18-19 వచనాలు మనమందరం కూడా కలిసి చదువుదాం. ఇదిగో యెరూషలేములోకి వెళుచున్నాము,
అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, శిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగింతురు. మూడవ దినమున ఆయన మరలా లేచును. ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేస్తాము. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలంలో ఈ విధంగా కుటుంబాలుగా మీ సన్నిధికి రావడానికి కొంచెం చూపించడానికి మీ స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగంలో మా కొరకే మీరు దీవించండి. మీ దాసుని జ్ఞాపకం చేసుకున్నాము. మేము మిమ్మల్ని ఆరాధించడానికి కోసం యోగ్యమైన వారిగా వాక్యపు వెలుగులో మమ్మల్ని సిద్ధపరచండి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 18-19 వచనాలలో యేసు ప్రభు వారు యెరూషలేములోనికి వెళ్ళడం, అక్కడ ప్రధానులకు లేక ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడడం, ప్రభు యేసుక్రీస్తు వారికి మరణశిక్ష విధించడం, వారు ఆయనను అపహసించడానికి కొరడాలతో కొట్టడానికి తీసుకుని పోబడ్డం, ఈయన మరణించి అనగా ప్రభు యేసుక్రీస్తు వారు మరణించి మూడవ దినమున తిరిగి లేచుట అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంతోషకరమైన పర్వదినం ఈస్టర్ డే. యేసు ప్రభు వారు మరణంను జయించి తిరిగి లేచినటువంటి రోజు అని ప్రపంచవ్యాప్తంగా ప్రభుదినం జరుపుకోవడం మనము గుర్తెరుగుతాం. అందులో భాగమే మనం కూడా ఈరోజు ప్రభుదినంలో పరిచర్యలో ఏకీభవిస్తున్నటువంటి వారిగా ఉంటున్నాం. మూడవ దినమున ఆయన లేచినటువంటి వాడిగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మరణంలో పాలివాడయ్యాడు, మరణంలో పాలిభాగస్తుడయ్యాడు. ఆయన కూడా మరణమును రుచి చూడవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకు అని మనం చూస్తే ఆ ప్రభు అయినటువంటి దేవుడు మరణించవలసిన అవసరం ఏంటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. బాగానే చదువుతాం, గమనించండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా ఆయన మరణించి తిరిగి లేస్తాడు అని ముందుగానే ప్రవచనం ఆయనే ముందుగా చెప్పాడు. ఎందుకు ఆయన మరణంలో పాలిభాగస్తులు అయ్యాడు అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, విడిపించుటకు అనగా జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడినటువంటి వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు అయ్యాడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎవరిని విడిపించడానికి అంటే ఇక్కడ మనం చదివాము, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని. దాస్యమే కాదు, దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగినప్పుడు ఎవరు విడిపించడానికి ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణంలో పాలిభాగస్తులు అయ్యాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే రండి, నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయంలోనికి వస్తాము. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం నెహెమ్యా భక్తుడు తెలియజేసినటువంటి మాటను ఇక్కడ చదువుతాము. మా ప్రాణములు మా సహోదరుల ప్రాణముల వంటివి కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చింది. ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాస్యములో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున ఉండగా
వారిని విడిపించడానికి మాకు శక్తి చాలా ఉన్నదని చెప్పగా. ఇక్కడ మనం గమనిస్తాము, నెహెమ్యా అంటున్నాడు, ఆ ప్రజలు మరి ఎవరైనా కావచ్చు, ఎట్టి అనుభవంలో ఉన్నారు అనేటువంటిది మనం చూస్తే, మా భూములు, మా ద్రాక్ష తోటలు, మా కుమార్తెలు, మా కుమారులు అందరూ కూడా అన్యుల వశంలో ఉన్నారు. అన్యుల వశంలో ఉంటే వారిని విడిపించేదాని కొరకు నెహెమ్యా అంటున్నాడు, మాకు శక్తి చాలు. ఇక్కడ మనం గమనిస్తాం, హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు పాలివాడయ్యాడు మరణంలో అంటే, ఒకవేళ నెహెమ్యా చెప్పిన మాటను మన జీవితాలకు అన్వయించుకుంటే, నీవు నేను మనము కూడా ఒకప్పుడు ప్రభువును అంగీకరించక మునుపు, యేసు ప్రభువు మన కొరకే మరణించక మునుపు ఎట్లున్నాము అంటే అన్యుల వశంలో ఉన్నటువంటి వారమే. అన్యుల వశంలో ఉన్నటువంటి మనం ఎట్టి అనుభవంలోనికి వెళ్ళాము, అన్యులు ఎటువంటి అనుభవాల్లో ఉంటున్నారు అంటే, మొదటిగా మనం చూస్తాం రండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ మనము గమనించినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె విస్తరించి వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఇక్కడ మనం గమనిస్తాము, అన్యులైనటువంటి వారి యొక్క చేతిలో నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా మనము, మన కుమారులు, మన కుమార్తెలు లేక సర్వలోకంలో మానవులందరూ కూడా ఉన్నటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తాము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విమోచించుట కొరకై ఆయన మరణంలో పాలిభాగస్తుడయ్యాడు, అన్యజనుల చేతుల నుండి మనం విడిపించుట కొరకై. అంటే ఇక్కడ మనం చూస్తే అన్యజనులకు ఉన్నటువంటి అనుభవం ఏంటి అంటే, వ్యర్థమైనటువంటి మాటలు పలికేటువంటి వారు. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నప్పుడు మనము వ్యర్థమైనటువంటి మాటలను పలికేటువంటి వారిని కనుకనే మనము అన్ని జనుల యొక్క వశంలోనికి వెళ్ళవలసి వచ్చింది. వ్యర్థమైన మాటలే కాదు, మరో మాట కూడా చూడగలిగితే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 25వ వచనం, అన్యజనులు ఎలా అల్లరి చేసిరి. చాలు, అన్యజనులు మొదటిగా ఏం చేస్తున్నారట, వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉన్నారు, అంటే విస్తరించి మాట్లాడుతున్నారు. రెండోది మనం చూస్తాం, అన్యజనులు అల్లరి చేస్తూ ఉన్నారు. ఏంటి అల్లరి అంటే, దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. కీర్తనల గ్రంథంలోనికి వస్తాము. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదాము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులను యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించు ఉన్నారు. అన్యజనులు చేస్తున్నది అల్లరి చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, యెహోవాకు విరోధంగా నిలబడుతూ మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఒకప్పుడు నీవు నేను మనం కూడా యేసు ప్రభువుని అంగీకరించుకున్నాము, అన్యజనుల వలె అల్లరి చేస్తూ, అన్యజనుల వలె దేవునికి విరోధంగా మాట్లాడినటువంటి వారిని, దేవునికి విరోధంగా వ్యర్థమైనటువంటి మాటలను వచించిన వారిని, దేవునికి విరోధంగా నిలబడేటువంటి వారిని. అందు మాత్రమే కాదు, ఏకీభవించి దేవునికి విరోధంగా ఆలోచన చేసేటువంటి వారిని. కనుకనే ఆ ప్రభు మనల్ని విమోచించుట కొరకై, ఆ ప్రభు మనలను తప్పించుట కొరకై ఆయన రక్తం మాంసములలో పాలేవాడు కావాల్సినటువంటి అవసరం వచ్చింది. కనుకనే ఈ ఉదయకాలంలో మనం ప్రభువును స్తుతించుట కొరకై ఆ హేతు ఏంటి అని మనం చూస్తే, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎందుకంటే నిన్ను, నన్ను, మనను
అన్యజనుల యొక్క చేతిలో నుండి విమోచించుట కొరకై. అనగా వ్యర్థమైనటువంటి మాటలు, దేవునికి విరోధమైనటువంటి మాటలు పలికేటువంటి వారిలో నుండి అటు అనుభవం నుంచి నన్ను తప్పించుట కొరకై ఆ ప్రభు మరణంలో పాలిభాగస్తులు అయ్యారు. అంతేకాదు అల్లరి చేసేటువంటి ప్రజలతో, దేవునికి విరోధంగా కూడేటువంటి వారితో, దేవునికి విరోధంగా కార్యం చేసేటువంటి వారితో నీవు నేను మనం ఉన్నప్పుడు, అనగా ఇక్కడ మనం చూస్తాం రండి, నిర్గమాకాండము 23వ అధ్యాయము 2వ వచనంలో దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు అని ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా దేవుడు తెలియజేసిన ఆజ్ఞ. ఒకప్పుడు అది మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిందే కావచ్చు. అయితే ప్రభువును మన సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నప్పుడు మనం కూడా దుష్కార్యములు జరిగించుట కొరకై, అనగా కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 1, 2, 3 వచనాల ప్రకారంగా అన్యుల వలె అల్లరి చేయొచ్చు, సర్వ సృష్టికర్తని దేవునికి విరోధంగా పోగుపడి ఆయనకు విరోధంగా కార్యములు చేస్తూ దుష్కార్యములు జరిగించుట కొరకై సమూహమును వెంబడించినటువంటి ప్రజలమే. అటు స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను మనల్ని విమోచించు కొరకై ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనవలే మరణంలో పాలిభాగస్తులు కావాల్సి వచ్చింది. మరో మాట చూస్తాం రండి, ఎందుకు ఆయన మరణంలో పాలిభాగస్తులు అయ్యాడట. రోమిలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, అన్యజనులు ఎటువంటి అనుభవంలో ఉన్నారో ఇక్కడ మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. మనం గమనిస్తే అన్యజనులకు ఉన్నటువంటి 3వ అనుభవం ఏంటి అంటే, వారి జీవితాల్లో ధర్మశాస్త్రము లేదు. అనగా దేవుని యొక్క న్యాయ విధులు లేవు, దేవుని యొక్క కట్టడం లేవు, దేవుని యొక్క వాక్యం లేదు, దేవుని యొక్క ధర్మశాస్త్రం లేదు. అనగా దేవుని యొక్క నియమమును వారు పాటించలేని వారిగా ఉంటున్నారు. నాడు వారే కావచ్చు, ప్రభువును అంగీకరించక మునుపు నీవు నేను మనము కూడా అన్ని జనుల వల్లే ఉన్నాం. నెహెమీయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా అన్ని జనుల యొక్క చెరలో ఉన్నాం. అన్ని జనుల నుండి మనం విమోచించడం కొరకై మన పితరులకు ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా శక్తి చాలేదు. అయితే ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మనల్ని ప్రేమించిన వాడు మనలను అన్యజనుల యొక్క చేతిలో నుండి, అనగా అల్లరి చేయు వారిలో నుండి, అనగా దుష్కార్యము జరిగించే వారిలో నుండి, అనగా దేవునికి విరోధంగా పోగుపడేటువంటి వారిలో నుండి మనల్ని విమోచించు కొరకై ఆ ప్రభు రక్త మాంసములలో పాలివాడు అయ్యాడు. అది మాత్రమే కాదు, వ్యర్థమైన మాటలను రచించేటువంటి అనుభవం మనం ఉన్నప్పుడు, మన ఇష్టానుసారంగా మనము మాట్లాడుతున్నప్పుడు, మనము విధికి విరోధమైన వ్యతిరేక్తమైన మాటలు మనం పలుకుతూ ఉన్నప్పుడు ఆ ప్రభు మనల్ని ప్రేమించి అట్టి స్థితి నుంచి మనం తప్పించడం కొరకై ఆ ప్రభువే మరణంలో పాలిభాగస్తులు కావాల్సి వచ్చింది. అందుకే 3వది ఇక్కడ చూస్తాం, ధర్మశాస్త్రము లేని అన్యజనుల వల్లే. నిజమే, ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యమే. మన జీవితంలో దేవుని యొక్క వాక్యం లేదు, వాక్యమైనటువంటి దేవునికి అవకాశం లేదు. అందుకే యోహాను సువార్తలో మాట్లాడాడు. యోహాను సువార్త దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. చాలు. అనగా ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రము లేనటువంటి ప్రజలు ఆయనను చూడడం లేదు, ఆయనను ఎరగడం లేదు, ఆయనను పొందడం లేదు. అయితే ప్రభు మనల్ని ప్రేమించి ఆయనను చూడని వారిమైనప్పటికీ,
ఆయనను చూడని వారమైనప్పటికీ, ఆయనను పొందని వారమైనప్పటికీ, ఆయనను ఎరుగని వారమైనప్పటికీ ఆ ప్రభు మనల్ని ప్రేమించాడు. మన కొరకై తన స్వరక్తం అంతటిని కూడా కార్చాడు. ఆయన మనవలే మరణంలో పాలిభాగస్తులయ్యాడు. కారణం ఏంటంటే మనలను విమోచించుడు కొరకై. ఇక్కడ మనం చూస్తాము. మరో మాట మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4 అన్ని జనులు ఎటువంటి అనుభవంలో ఉన్నారు అని మనం చూస్తే 4వదిగా మొదటి అధ్యాయము 24 వచనం, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తాము, క్రీస్తు దేవుని యొక్క శక్తి. అది మాత్రమే కాదు, అన్ని జనులు ఎటువంటి అనుభవం ఉన్నారు అని మనం చూస్తే దేవుని యొక్క సువార్త వారి దృష్టికి వెరితనంగా ఉందట. దేవుని యొక్క వాక్యం లేదు, దేవుని యొక్క సువార్త లేదు వారి జీవితాల్లో. అనగా శిలువను గురించిన కార్యమాలను జరగడం లేదు. యేసు ప్రభువు శిలువలో మరణించాలని కాచిన రక్తమును బట్టి వాళ్ళ కార్యం జరగడం లేదు. కనుకనే వారికి దేవుని యొక్క సువార్త వెరితనముగా ఉంది. కనుక ఈ ఉదయకాలంలో నీవు నేను మనం అన్య జనుల యొక్క వశంలో ఉన్నప్పుడు, అనగా వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉన్నప్పుడు, రెండవదిగా దేవుని ధర్మశాస్త్రం లేని వారిగా ఉన్నప్పుడు, మూడవదిగా అల్లరి చేసేటువంటి ప్రజలుగా ఉన్నప్పుడు, నాలుగవదిగా ఇక్కడ మనం చూస్తున్న దేవుని యొక్క సువార్త మన దృష్టిలో వెరితనంగా అనుకుంటూ జీవిస్తూ ఉన్నప్పుడు, మనము మరణమునకే పాత్రులమై ఉంటుండగా ఆ ప్రభు మనలను ప్రేమించాడు. అన్ని జనులమైన మన పట్ల దేవుడు చేసిన కార్యం రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తాము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10, 11, 12 వచనాలలో, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10, 11, 12 వచనాలలో, మరియు అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి. 12వ వచనంలో, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు, మరియు అన్యజనులు ఆయన యందు నిరీక్షణ ఉంచుదురు. నిజమే, ఒకప్పుడు మనకు నిరీక్షణ లేదు. అయితే ప్రభు స్తోత్రం, ఆయన మనకు నిరీక్షణ అనుగ్రహించాడు. ఆయన మనకు అన్ని జనులతో ఉన్నప్పుడు మనము ఆయన ఎందుకు సంతోషించేవారిగా, ఆయన ప్రజలతో సంతోషించేవారిగా, ఆయనను స్తుతించేటువంటి ప్రజలుగా, ఆయనను కొనియాడేటువంటి ప్రజలుగా మనలను చేశాడు. అందుకొరకై ఆ ప్రభువునకు మనం ఏమిచ్చి కూడా రుణం తీర్చలేము. కనుక విరిగిన హృదయంతో, ప్రభు నా కొరకై నువ్వు మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, నాకు బదులుగా నీవు మరణమును పొందావు, నన్ను విమోచించడం కొరకై నీవు మరణం అనుభవించావు, నీవు నన్ను తప్పించడం కొరకై ఆ మరణమును నువ్వు రుచి చూచావు. ఇటు ప్రేమకు నేనేమిచ్చిన రుణం తీర్చుకోగలను ప్రభు. ఏమి ఇవ్వలేని వాడును దానిపై విరిగి నలిగిన హృదయంతో నా స్తుతి, నా ఆరాధన నా ప్రభువులకే సమర్పిస్తున్నానని మనం కొన్ని నిమిషాలు ప్రభును ఆరాధించేటువంటి వారిగా ఉంటాం. వాక్యపు వెలుగులో ఏదైతే మన గమనానికి వాక్యం తీసుకురాబడుతుందో అట్టి వాక్య వెలుగులో మనం ప్రభును స్తుతిస్తాం. మీరు ఎక్కడున్నా మీ గృహాలలో ప్రభును ఆరాధించండి, మీ గృహాలలో ప్రభును స్తుతించండి, మీ గృహాలలో ప్రభునందు సంతోషించండి. కనుకనే కొన్ని నిమిషాలు మనం ప్రభును ఆరాధిస్తాం. మీరు ఎక్కడైతే మీ గృహాల్లో చేరారో మీ గృహాల్లోనే మీరు ప్రభువును ఆరాధించండి.
ఇప్పుడు 11 అయింది టైము. 11:15కు మేము ఆరాధన ముగిస్తాం ఇక్కడ. ఆ తర్వాత మరలా కొన్ని నిమిషాలు ఒక పాట, ఆ తర్వాత మనం ప్రభు బలలో చేయడం వరకై దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనము చూసేవారిగా ఉంటాం. కనుక మీరు ఎక్కడైతే కూడారో అక్కడ ఉన్నటువంటి వారు ఒకరి తర్వాత ఒకరు మీ స్థలాల్లోనే ఆరాధన చేస్తూ ఉండండి. ఇక్కడ ఉన్నటువంటి మేము కుటుంబంగా ప్రభువును ఆరాధిస్తాము. ఆ తర్వాత 11:15కు అనగా 10 నిమిషాలు, ఒక 12 నిమిషాల టైం ఉంది. ఈ 12 నిమిషాలు మేము ఆరాధన ముగిస్తాం. ఆ తర్వాత మేము పాటలో మనమందరం కూడా ఏకీభవించి ప్రభువును ఆరాధించే వారిగా ఉంటాం. అందుకొరకై ప్రభు మనకు సహాయము చేయుగాక. మనం కొన్ని నిమిషాలు ఆరాధన ప్రవేశిస్తాము. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ మీరు కుటుంబంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభువును అక్కడే మీరు ఆరాధించండి. ఆమె చెప్పండి. ఇక్కడ మేము ఆరాధన చేస్తుంటాం. 11:15కు ఆరాధన ముగిస్తాం. ఆ తర్వాత మనము ఒక పాట ద్వారా ప్రభువును స్తుతించి బలవర్తమానం కొరకై మనం ముందుకు వెళతాం. మనం ఆరాధనలో ప్రవేశిస్తాము.
ఆమేన్. Gel bakayım.
ప్రేమలు మాట్లాడి పరిశుద్ధమైన మాటలు మీకున్నారు. మీ అపారమైన ప్రేమ మీ కనికరాన్ని పెట్టుకుని ఆడుతున్నాం. వ్యక్తిగతంగా కుటుంబాలుగా మేము ఆరాధించుకుంటాయి. మీరు మాకు వచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి మీ స్తోత్రాలు. మీ వాక్యం పెరుగును బట్టి కొనియాడుతున్నాం. ఇంతవరకు మీ ఏర్పాట్ల నుంచి మేము ఆరాధించడానికి కోసం మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్థుతిస్తున్నాం. మీ వాక్యం పెరుగులో రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల ప్రకారంగా జీవితకాలంలో మరణ భయం చేత దాస్యంలోకి పోబడినటువంటి మమ్మలను మీరు విడిపించిన కొరకై రక్త మాంసములను పాలిపడలేదు. మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. మా కొరకై మీరు కార్చిన అమూల్యమైన రక్తం బట్టి మీకు ఉన్నారు. అది మాత్రమే కాదు, మమ్మలను విడిపించేటువంటి అనుభవం ఎట్టిది అని మీరు చూసినప్పుడు నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మేమును మా కుమారులను మా కుమార్తెలను అన్ని జనుల వర్షంలో ఉన్నటువంటి వారిని మమ్మల్ని మేము విడిపించుకోవడానికి మాకు ఏమాత్రం కూడా శక్తి చాలదు. నిజమే ప్రభు, అటు అనుభవం ఉన్నటువంటి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని విమోచించు కొరకై మరణంలో పాలిభాగస్తులైనందుకు కొనియాడుతున్నాం. అది మాత్రమే కాదు, ఓ ప్రభా, మేము అన్ని జనుల యొక్క విషయంలో ఉన్నప్పుడు వ్యర్థమైనటువంటి మాటలను రచించేటువంటి వారు, పనికి మారేటువంటి మాటలను పలికేవారు, నిష్ప్రయోజనమైన మాటలను తెలిసి అనేటువంటి వారు. అది మాత్రమే కాక మేము అన్ని జనుల విషయంలో ఉన్నప్పుడు అలర్ట్ చేసేటువంటి వారు, ప్రభా మీకు విరోధంగా లేచి మాట్లాడేటువంటి వారు, విధికి వ్యతిరేక్తమైనటువంటి మాటలను రచించేటువంటి వారు, మా సొంతంగా మేము యోచన చేసేటువంటి వారు. అది మాత్రమే కాదు, ధర్మశాస్త్రంలో లేనటువంటి ప్రజలు, మీ ఆజ్ఞ లేదు, మీ కట్టడ లేదు, మీకు న్యాయ విధులు లేవు, వాక్యమైనటువంటి మీరు మా జీవితాలు లేదు. మేము మిమ్మల్ని చూడలేదు, మేము మిమ్మల్ని గుర్తెరగలేదు, మేము మిమ్మల్ని గ్రహించలేదు. 4వదిగా, ఓ ప్రభు, మీ యొక్క స్వార్థ మా యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా ఉంటుంది. అన్ని జనులుగా ఉన్నప్పుడు అటు స్వార్థ ప్రకాశం మాకు కలగకుండా మా వెరితనమే అడ్డొచ్చింది. అయితే మీరు మమ్మల్ని ప్రేమించింది ఎవరు? మీ ఉగ్రతకు మేము గురి కాకుండా ఉన్నట్టు కొరకై మీరు మమ్మల్ని తప్పించినప్పుడు మీరు చేసినటువంటి మీ ఆశ్చర్యమైన కార్యం కొరకై కొనియాడుతూ కీర్తిస్తున్నాను. మీరు పరలోకం నుంచి భూలోకంలోకి వచ్చి, ఓ ప్రభు, మా కొరకే మీరు అనుభవించిన అవమానమతను బట్టి వందనాలు. నా కొరకే మీరు పొందిన శ్రమను బట్టి మీకు స్తోత్రాలు. నా కొరకే మీరు కార్చిన అమూల్యమైన రక్తం బట్టి మీకు వందనాలు.
నాకు బదులుగా మీరు మరణంలో సమాన పారిభాగస్తులైనందుకు స్తుతిస్తున్నాను. నా మరణంలో మీరు అనుభవించినందుకు మీకు వందనాలు. ఓ బ్రహ్మ, నా కొరకై మీరు చేసిన గొప్ప కార్యముల కొరకై మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అన్ని జనులుగా ఉన్నటువంటి నేను నీ ప్రజలతో స్థుతించిన కొరకై, నీ ప్రజలతో నేను సేవించిన కొరకై, నీ ప్రజలతో నిరీక్షణ కలిగి ఉండేటువంటి అనుభవానికి నన్ను తీసుకువచ్చినందుకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేక విరిగి నలిగిన హృదయంతో నా కొద్ది స్థుతి ఆరాధన నా జీవ ఫలములను త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామములను మీ బంగారు పాదములకే సమర్పించి ఆరాధిస్తూ నాను తండ్రి. ఆమేన్. సమయంలో మనమందరం కూడా ఒక పాటలో కొన్ని చరణాలు పాడదాము. మనందరి యొక్క ఆరాధన కొరకే పాట సంఖ్య 154. పావనుడా మా ప్రభువ నీ రక్షణకై స్తోత్రములు అనే పాటలో 2, 3, 4 చరణాలు మనం పాడదాము. మనందరి యొక్క ఆరాధన కొరకు 2, 3, 4 చరణాలు మనము కలిసి పాడతాము మనందరి యొక్క ఆరాధన కొరకు. పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు.
కొన్ని నిమిషాలు మనలో చేయడానికి మునుపుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసిన వారమై సరి చేయబడి యోగ్యమైనటువంటి వారిగా ప్రభు యొక్క బలలో మనము చేయవేసేవారికి ఉంటాం. నేను యొక్క వాక్యంలో నుండి లూకా సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు మనం కలిసి చదువుదాం. లూకా సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు, లేక 4వ వచనం కూడా. లేక 24వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుదాం. 24వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళింది, కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడి వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేస్తాము. దేవుని మాత్రండి మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సేవలో కుటుంబాలుగా మిమ్మల్ని ఆరాధించడం కొరకై మీరు చేసిన సహాయం బట్టి మీకు వందనాలు. మా మధ్య ఉన్నటువంటి మీ దేహంలో రక్తములకు సాదృశ్య పాత్ర మేము చేయలేక ముందుగా మా గమనాన్ని తెచ్చిన మీ లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా వినికిడిలో మీరు దీవించండి. మీ వాక్యం వెలుగును అనుగ్రహించము. మీ వాక్యం వెళ్ళడానికి తోడనే వెలుగు కలిగినట్లు చూస్తాము. అది నా జీవితంలో మా జీవితంలో ఉన్నటువంటి లోట్లను సవరించినట్టు సహాయం చేయాలి. దాసులు జ్ఞాపకం చేసుకోండి. సరి అయిన వారమై వెలుగు నిధులు బలో చేయడం కొరకే మీకు కృప చూపించవలసిందిగా మీకు ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తాము, లూకా సువార్త 24వ అధ్యాయంలో 1 నుండి 6 వచనాలు మనం చదివాము. యేసుప్రభువు వారు సమాధిలో పెట్టబడ్డం, కొంతమంది స్త్రీలు యేసుప్రభువు వారి యొక్క దేహములకు పూయుట కొరకై సుగంధ ద్రవ్యములను సిద్ధపరచుకొని సమాధి వద్దకు వచ్చి చూడగానే సమాధి అడ్డుగా పెట్టబడినట్టు రాయి డొర్లించబడింది. వాళ్ళు లోపలికి వెళ్ళారు, కానీ యేసుప్రభువు వారి యొక్క దేహం వారికి కనబడలేదు. వారు ఏమి తోచక నిలుచున్నారు. ప్రకాశమానమైనటువంటి వస్త్రం ధరించిన 2 మనుషులు వారి ఎదురు నిలబడ్డారు. అయితే వీరి యొక్క ముఖాలు నేలమొక్కున్నారు. యేసుప్రభువు యొక్క దేహం లేదు, ఆయన మనకు కనబడడం లేదు, ఏమయ్యాడు అని. శవం కూడా లేక మృతదేహం కూడా కనబడడం లేదు, ఆయన భౌతికాయం కనబడడం లేదు, ఎవరు తీసుకువెళ్ళి ఉంటారని వారు దిగులు పడుతూ భయపడుతూ ముఖములు నేలమొక్కుంటే ప్రకాశమానమైన 2 వస్త్రములు ధరించుకున్నటువంటి మనుషులు వారు అంటున్నారు, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తాము, ఆయన సమాధిలో లేడు. ఏమయ్యాడు అంటే ఆయన లేచాడు, అనగా మరణమును జయించి తిరిగి లేచాడు. అదే ఈస్టర్గా మనం చూస్తాం. అంటే ఆయన మరణంపై విజయమును పొంది లేచినటువంటి రోజుగా ఈస్టర్ మనము
అనుకుంటాం, నిజమే, ఆయన విజయవంతుడిగా ఉన్నాడు. అయితే నీవు నేను మనం కూడా ఆయన విశ్వాసం ఇచ్చిన వారమై మనము కూడా విజయవంతమైనటువంటి క్రైస్తవ యాత్ర జీవితాన్ని జీవించాలి అంటే ఆయన వలె మనం కూడా విజయం పొందేటువంటి వారికి ఉండాలి. ఆ ప్రభు యొక్క విజయంలో నీవు నేను మనం పాలుభాగస్తులం అవ్వాలి అంటే దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనం చూస్తాము. అటు అనుభవం ఉన్నామా లేదని మనం చూసిన వారమై మనం సరి చేసుకుని ప్రభు యొక్క బలలో చేసే వారికి ఉంటాం. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాం, ఆ వ్యక్తి పై ఎవరు కూడా విజయాన్ని పొందలేకపోతున్నారు. ఎవరు ఆ వ్యక్తి అంటే రెండు ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం ఈ విధంగా ఉంది. మధ్య భాగంలో నుండి చదువులను గమనించండి. ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుతున్నదో ఆ మొద్దకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనేది. ఇక్కడ హామాను ఉన్నాడు. హామాను యొక్క ఇంటివారు, హామాను యొక్క భార్య, తన స్నేహితులు కలిసి హామానుకు తెలియజేస్తున్నారు. ఏమని అంటే, నీ దగ్గర ఉన్నటువంటి మొర్దెకై, నువ్వు మొర్దెకై మీద విజయాన్ని పొందాలని చూస్తున్నావు. ఎప్పటికప్పుడే మొర్దెకైని ఏ విధంగా అయినా సరే అణగద్రొక్కాలని చూస్తున్నావు. నీవు ఆ వ్యక్తిని అణగద్రొక్కాలి అన్నా, నీవు ఆ వ్యక్తిపై విజయాన్ని పొందాలన్నా పొందలేకపోవడానికి గల కారణం ఏంటో కూడా చెప్తున్నారు. ఏంటంట, ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగు. యేసుప్రభువు విజయాన్ని పొందాడు, మరణాన్ని జయించి. అయితే అటు విజయంలో నీవు నేను మనం కూడా పాలుభాగస్తులం అవ్వాలంటే మొర్దెకై వలె మనం ఉండాలి. మొర్దెకై అనగా కొద్దిపాటి వాడు అని అర్థం వస్తుంది. ఈ మొర్దెకై అన్నటువంటి చక్కని లక్షణాలు దేవుని యొక్క వాక్యంలో చాలా పొందుపరిచి ఉన్నాయి, గ్రంథస్థులు చేయబడి ఉన్నాయి. మొర్దెకై అన్నటువంటి ఒక లక్షణం ఏంటి అని మనం చూసినప్పుడు రండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తెకు ఎస్తేరు. ఇక్కడ మనం చూస్తాం మొర్దెకై అనేటువంటి ఒక చక్కని లక్షణం. మొదటిది ఏంటి అంటే, అనగా మొర్దెకై అనగా కొద్దిపాటి వాడు అని అర్థం వస్తుంది. ఈ కొద్దిపాటి వాడిలో ఉన్నటువంటి చక్కని లక్షణం ఏంటి అంటే, తల్లి కానీ తండ్రి కానీ లేనటువంటి ఒక చిన్న పాపను లేక ఎస్తేరును మొర్దెకై తన కొరకే కుమార్తెగా పెంచుకున్నాడు. అంటే మొర్దెకై అనే చక్కని లక్షణం ఏంటి అంటే, దిక్కులేని వారిని, అనాథలుగా ఉన్నటువంటి వారిని చేరదీస్తున్నాడు, వారికి ఆలన పాలన చూస్తున్నాడు, వారి మంచి చెడ్డ విచారిస్తున్నాడు. ఒకవేళ ప్రభువుని విశ్వాసం ఇచ్చినటువంటి మనం మన జీవితాల్లో ప్రభు వలె లేక దేవుని విశ్వాసం ఇచ్చిన భక్తుల వలె మనము ప్రతి విషయంలో విజయం పొందేవారిగా ఉండాలంటే ఈ మధ్యాహ్నం నీవు నేను మనం కూడా మొర్దెకై వలె ఉండడం అవసరం. మొర్దెకై యూదుల వంశపు వాడు. మొర్దెకైలో ఉన్నటువంటి చక్కని లక్షణం, దిక్కులేని వారిని, అనాథలను ఆదరించేవారు లేనటువంటి వారిని ఆయన ఆదరిస్తున్నాడు, ఆయన చేరదీస్తున్నాడు, ఆయన చేర్చుకుంటున్నాడు, తన కుమార్తె వలె పెంచుతున్నాడు. ఒకవేళ ఈ మధ్యాహ్నం దేవుని యొక్క వాక్యం వెలుగులో సరిచేయబడి బలలో చేయడానికి ఇష్టపడుతున్న నీవు నేను మనం ఎవరైనా ఏదో రక్షించబడ్డామని సంతోషించడం కాదు, ఏదో దేవుని యొక్క రక్తంలో శరీరంలో పాలిభాగస్వం అవుతున్నామని సంతోషించడం కాదు. మొర్దెకై వలె చిన్నవాడు లేక కొద్దిపాటి వాడి వలె నీవు నేను మనం కొన్ని అనుభవం కలిగి ఉంటే ఎంతో ధన్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచాడు, విజయం పొందాడు. అటు విజయంలో నీవు నేను మనం కూడా పాలిభాగస్వం అవ్వాలంటే ఈ మొర్దెకై వలె మనం కూడా జీవించాలి. దేవుని యొక్క వాక్యమే తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యం మనం చూడగలిగితే నిర్గమకాండం 22వ అధ్యాయంలో
నిర్గమాకాండము 22వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తాము 22వ వచనంలో. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. అయితే ఇశ్రాయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం 15వ వచనం ప్రకారం మొద్దుకై చేసింది ఏంటి? మోషే ద్వారా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఇశ్రాయేలుకి తెలిసినటువంటి మాటలు ఏంటంటే, దిక్కులేని వారిని, అనాథలుగా ఉన్నటువంటి వారిని, విధవరాండ్రను ఏం పెట్టకూడదట? బాధ పెట్టకూడదు. వారిని నిష్ఠూరం పెట్టకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఎన్నో పర్యాలను రక్షించబడి మన జీవితాల్లో అనాథలుగా ఉన్నటువంటి వారిని, దిక్కులేనటువంటి వారిని, లేక విధవరాలుగా ఉన్నటువంటి వారిని అనేక విషయాల్లో మనం ఏం చేస్తాము? బాధకు గురి చేస్తాము. వారి యొక్క హృదయానికి గాయమవుతుంటే తల్లిదండ్రులు లేక, ఆదరించేవారు లేక, లేక దరి తీర్చుకునేవారు లేక, వారు గాయమై బాధపడుతుంటే వారిని మనం ఇంకనూ దూరపరిచి వారి యొక్క గాయాన్ని మనము రేపుతాం. ఒకవేళ ఈ గాయాన్ని రేపేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే మొర్దెకై యొక్క అనుభవం నీలో లేదు. ఈ మధ్యాహ్నమైన మొర్దెకై యొక్క అనుభవం నీలో ఉండడానికి నువ్వు ఆశపడు. మొర్దెకై కొద్దిపాటి వాడే అయినను ఎస్తేరును తన కుమార్తెగా పెంచాడు, ఆదరించాడు, ఓదార్పునిచ్చాడు, తనకు కావాల్సిన ప్రతి విషయంలో కూడా ఏకీభవించాడు. దేవుని యొక్క వాక్యం కూడా తెలియజేస్తుంది. నిర్గమాకాండం 22:22 మనం చదివాము, విధవరాలినైనను దిక్కు లేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. ఎక్కడైనా నువ్వు బాధ పెడుతున్నావేమో ఒకసారి పరీక్షించుకో. అంతేకాదు దేవుని యొక్క వాక్యం మనం చూస్తే యోబు గ్రంథంలోకి వస్తాం. రండి, యోబు గ్రంథము 30 లేక 29వ అధ్యాయం. యోబు గ్రంథము 29వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాము. 12వ వచనం, ఎలాగనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. తర్వాత 9వ వచనం లేక 15వ వచనం, మన్నించండి, 15వ వచనం, గుడ్డి వారికి నేను కన్నునైతిని, కుంటి వారికి పాదమునైతిని. 16వ వచనం, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. యోబు కూడా ఇక్కడ మొర్దెకై అనుభవం ఉన్నవాడిగానే మనం చూస్తాం. అందుకే యోబు గురించి ప్రభు అయినటువంటి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యోబు వంటి భక్తిపరుడు యూసు దేశంలో మరొకడు లేదు. ఒకవేళ ఈ మాట ప్రభు నీతో నాతో మనతో చెప్పగలిగితే ఎంత మేలో. మనం ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని, ప్రభు యొక్క రక్తంతో కడగబడిన వారిని, ప్రభు యొక్క సంఘంలో చేర్చబడిన వారిని, అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఎడతెగక కలిగి ఉన్నటువంటి మన జీవితాల్లో ఇతరులకు, లేక దిక్కులేని వారికి, లేక విధవరాళ్లకు, లేక అనాథలు ఉన్నటువంటి వారికి మనము సహాయపడకపోతే, వారిని ఆదరించేటువంటి అనుభవంలో మనం లేకపోతే, వారిని చేరదీసేటువంటి అనుభవం మనం లేకపోతే, వారికి సహాయం చేసేటువంటి వారిగా మనం లేకపోతే, మనము ఏ మాత్రము కూడా యేసు ప్రభు వారి యొక్క విజయంలో పాలుభాగస్తులము కాలేము. కనుకనే ఇక్కడ మనం చూస్తాము యోబు యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవం. మొర్దెకైలో మనం చూస్తాము, ఆ తర్వాత యోబులో మనం చూస్తాం. ప్రభు అయినటువంటి దేవుడు మోషే ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటి మాటలు కూడా మనం చూస్తాం. ఈ మాట మరో మాట కూడా మనం గమనించగలిగితే రండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో, సామెతల గ్రంథము క్లుప్తంగానే కొన్ని మాటలు మనం చూస్తాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో చూడండి, 8వ వచనం, మూగవారికి, దిక్కులేని వారికి అందరికీ న్యాయం జరిగినట్లు నీ నోరు తెరువుము. 9వ వచనం, నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికి, దరిద్రులకును న్యాయము జరిగించుము. ఆ తర్వాత 20వ వచనం, దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఆ తర్వాత 5వ వచనం, 2వ భాగంలో, దీనులకు అందరికీ అన్యాయము చేయుదురు. 3 భాగాలేమో దీనులకి, దిక్కులేని వారికి, అనాథమైనటువంటి వారికి సపోర్ట్గా ఉన్నటువంటి మాటలు మనం చూస్తే, ఈ చివరికి 5వ వచనం మనం చదివాము, దీనులకు అందరికీ అన్యాయము చేయదు.
నువ్వు 3 అనుభవాల్లో ఉన్నావా, లేకపోతే ఏ అనుభవంలో ఉన్నావు? నీవు ఎటు అనుభవంలో ఒకసారి పరీక్షించుకో. దీనులకు అన్యాయం చేస్తున్నావా? దీనులకు సహాయపడుతున్నావా? దీనులకు అండగా ఉంటున్నావా? మెదవరాళ్లకు, దిక్కులేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి నువ్వు ఆదరించే వ్యక్తిగా ఉండగలిగితే, ఇక్కడ మనం చదివే 8-9 వచనాల్లో మూగవారికి, దిక్కులేని వారికి న్యాయం జరిగినట్టు నీ నోరు తెరువు. ఎక్కడ కూడా నీ వల్ల వారికి అన్యాయం జరగడానికి వీల్లే, దిక్కులేని వారికి. అందుకే మొదలుగా చేశాడు, తల్లిదండ్రులు లేనటువంటి ఎస్తేరును తీసుకొచ్చి తన కుమార్తెగా పెంచుకున్నాడు. అంటే నీకున్న దాంట్లోనే నువ్వు సహాయపడు వారికి. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు రండి, కొరింథీయులకు రాసినటువంటి కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 'ఇక్కడ మనం చూసినట్లు 14-15 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతాను, గమనించండి. హెచ్చుగా కూర్చుకొనిన వారికి ఎక్కువ మిగలలేదని, తక్కువగా కూర్చుకొనిన వారికి తక్కువ కాలేదని వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానంగా ఉన్న నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవాలని ఇలాగో చెప్పుచున్నాను. పౌలు అపోస్తలుడు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసం తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మీరు సమృద్ధిగా ఉన్నారు, వారి అక్కర తీర్చబడాలి. ఒకప్పుడు వారు సమృద్ధిగా ఉన్నప్పుడు మీ అక్కర తీర్చబడాలి అనే విషయాన్ని తాను ప్రస్తావించాడు. నిజమే, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దిక్కు లేని వారు, తల్లిదండ్రులు లేని వారు, అనాథలుగా ఉన్నటువంటి వారు మనం తీసుకోవాల్సినటువంటి అనుభవం, మనం సహాయపడవలసినటువంటి వారిని ఎప్పుడైతే మనం అట్టి అనుభవం ఉంటున్నామో అప్పుడు దేవుని యొక్క విజయంలో మనం కూడా పాలిభాగస్థం అవుతున్నాం. దేవుని యొక్క విజయంలో మనం కూడా పాలిభాగస్థం ఎప్పుడైతే అవుతున్నామో అప్పుడు మనము ప్రభు యొక్క దేహంలో, ప్రభు యొక్క రక్తములకు సాదృశ్యమైనటువంటి పాత్రలో మనం చేయవేసే వారిగా ఉంటాం. అందుకే మరో మాటను ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము రండి, కీర్తనల గ్రంథము 102వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఎవరి ప్రార్థన వైపు తిరిగాడంటే ఆయన ప్రభు అయిన దేవునికి కూడా ఇష్టమైనటువంటి ప్రార్థన ఏది అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, దిక్కు లేని దరిద్రుల యొక్క ప్రార్థన వారికి లేక దేవునికి ఇష్టమైంది. కనుకనే ఈ మధ్యాహ్నం మనం గమనిద్దాం ఒక నిమిషం. మన ప్రభు అయినటువంటి దేవుడు దిక్కు లేని వారి పక్షంగా ఉంటున్నాడు, అనాథలుగా ఉన్న వారి పక్షంగా ఉంటున్నాడు. నీవు కూడా ప్రభువులకు వలె దిక్కు లేని వారికి, అనాథలుగా ఉన్నటువంటి వారికి, దరిద్రులుగా ఉన్నటువంటి వారికి, ఆదరణను కోల్పోయినటువంటి వారికి నువ్వు కూడా తోడుగా ఉండగలిగితే దేవుని యొక్క కార్యం నువ్వు కూడా నెరవేర్చినట్లే. ఒకవేళ దేవుని యొక్క కార్యం జరిగించకుండా, దేవునికి ఇష్టమైనటువంటిది నువ్వు చేయకుండా, దేవుడే వారి ప్రార్థన వైపు మొగ్గుతూ ఉంటే, నీవు వారి గురించి పట్టింపు లేకపోతే ఏ విధంగా దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చిన వ్యక్తి అవుతావు, ఏ విధంగా దేవుని యొక్క కార్యమును జరిగించిన వ్యక్తి అవుతావు, ఏ విధంగా ప్రభు యొక్క బలాలను చేయగలవు. యోబును చూసాం, ఆ తర్వాత సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చూసాం, లేక 2వ కొరింథీ 8వ అధ్యాయంలో మనం చూసాం. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభువే వారి ప్రార్థన వైపు చెవి. ఆలకిస్తున్నావా? చూస్తున్నావా వారి పరిస్థితి? వారిని గమనిస్తున్నావా? వారి అక్కర్లు, వారి ఇబ్బంది, వారి ప్రతికూలత నీకున్న దానిలోనే నీకున్నటువంటి సమృద్ధి వారి అక్కర తీర్చడానికి ఉపయోగపడాలి. కొద్దిగా ఉంటే కొద్దిగా నీకు సరిపోయినట్లుగా, నీకు చేతనైనంత వరకు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము, ఈ విధంగా ప్రభువే వారిని అప్పులు చేర్చుకుంటూ ఉంటే నీవు నేను మనము వారిని పెడచెవి పెడుతున్నాం, వారిని కాదనో, వారిని త్రోసివేస్తున్నాం, వారు అక్కడికి రాని వారినో మనం వారిని పెడచెవి పెడుతుంటే ప్రభు మన ప్రార్థన ఎట్లా అంగీకరిస్తారు? ప్రభు యొక్క కార్యాన్ని మనం నెరవేర్చిన వారిని ఎట్లా అవుతాం? కనుకనే ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క బలలో చేయలేక మునుపుగా నీవు నేను మనం మోద్దోకై వలె కొద్దిపాటిదే కావచ్చు నీకున్నటువంటిది ఏదైనా,
నీకు నాకు చిన్నదే కావచ్చు. నీవు మొర్దెకై వలె తల్లిదండ్రులు లేని వారిని, దిక్కులేని వారిని, అనాథలుగా ఉన్న వారిని, విధవరాండ్రను నీవు ఆదుకొనవలసినటువంటి అనుభవంలో ఉన్నావు. రక్షించబడిన నీవు ప్రభు కూడా మనం ఇటు అనుభవంలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని కూడా ఆదుకున్నాడు, ఆదరించాడు, ఓదార్చాడు, మనం చేర్చుకున్నాడు. అట్లాగే మనం కూడా అటు వారిని చేర్చుకోవలసిన వారమై ఉన్నాం. కనుక నీ మధ్యాహ్నం ప్రభు యొక్క బలంలో చేయలేక మునుపుగా నీవు నేను మనం సరిచేయబడదాం, క్రమపరచబడదాం, యోగ్యమైన వారిగా ప్రభు యొక్క బలలో చేయవేసేవారి ఉండడం మొదటిగా. రెండవదిగా చూస్తాం రండి, ఎస్తేరు గ్రంథంలోనే ఒక మాట మనం చూస్తే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట చూస్తాం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమును చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడి ఉండెను. ఇప్పుడు ఎస్తేరు ఇప్పుడు మొర్దెకై దగ్గర లేదు, రాణిగా చేయబడింది. రాణిగా చేయబడినా కూడా ఆమె మొర్దెకై ఏదైతే నేర్పించాడో ఆ మాట నుంచి బయటకు వెళ్ళడం. అందుకే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తాం కదా, బాలుడు నడవలసిన మార్గము వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనా లేక వృద్ధుడైన ఆ మార్గం నుంచి తొలగిపోడు. మొర్దెకై కూడా ఎస్తేరును అట్లాగే పెంచాడు. ఈ మధ్యాహ్నం బలలో చేయడానికి ఇష్టపడుతున్న నువ్వు ఎవరైనా నీ పిల్లలు నువ్వు ఎట్లా పెంచుతున్నావు? నీ పిల్లలు ఎట్లా పెరుగుతున్నారు? ఒకసారి గమనించావా? మొర్దెకై పెంచితే ఎస్తేరు రాడైనప్పటికీ కూడా మొర్దెకై యొక్క మాట నుంచి తొలగిపోలేదు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథంలో మనం చూస్తాము. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం యెహోషువ గ్రంథం. ఆయన మందిరం ఎదుట ఉన్న మన దేవుడైన యెహోవా బలిపీఠం తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠములు కట్టినట్లు నేడు యెహోవాను అనుసరింపగా తొలగిపోయిన ఎడల నేమి, యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలేమి మేము శాపగ్రస్తులము అగుదుముగాక అని ఇక్కడ ప్రజలు తీర్మానం చేసుకుంటున్నారు. దేవుని యొక్క మాట నుంచి తొలగిపోకు, దేవుని యొక్క కట్టడం నుంచి తొలగిపోకు, దేవుని యొక్క ఉద్దేశం నుంచి తొలగిపోకు. ఎక్కడ తొలగిపోతున్నావు? ఎక్కడ దేవుని యొక్క ఉద్దేశం నుంచి బయటకు పెడుతున్నావు? ఈ మధ్యాహ్నం సరి చేసుకో. ఇక్కడ నెహెమ్యా లేక మన్నించండి, యెహోషువ తనతో ఉన్నటువంటి వారు అంటున్నారు, మేము కనుక దేవుని యొక్క కట్టడం మర్చిపోతే, మేము కనుక దేవునికి విరోధంగా కార్యం చేస్తే, దేవునికి తప్ప వేరొక దానికి మేము బలి అర్పిస్తే మేము శాపగ్రస్తులము అవుదు. అందుకే 23వ అధ్యాయం యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 6-8 వచనం. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకుని ఎడమకు కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోక. 8వ వచనం. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవాలి. తొలగిపోకు, కుడికి కానీ ఎడమకు కానీ. ఎస్తేరు తొలగిపోలే, మొర్దెకై పెంచాడు. అట్లా నీవు నేను మనం కూడా మన బిడ్డలు పెంచేవారిగా ఉండాలి. వారు చిన్ననాటి నుండే పెద్దవారైనా మార్గంలో తొలగిపోకుండా ఉండేదాని కొరకే మనం పెంచేవారిగా ఉండాలి. అందుకే ఎఫెసు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు అన్నాడు, తండ్రులారా మీ పిల్లలను పెంచండి, ప్రభు యొక్క బోధనలు, ప్రభు యొక్క శిక్షణ పెంచండి. తల్లిదండ్రులుగా మనకు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఇదే. మొర్దెకై పెంచాడు, ఎస్తేరు ఆ మార్గం నుంచి తొలగిపోలేదు. మొర్దెకై పెంచాడు, ఎస్తేరు వ్యర్థమైన దాన్ని ఏది కూడా ఆశించలేదు తర్వాత. కనుకనే ఎస్తేరు ఎంతో ధన్యురాలుగా చేయబడి. ఒకవేళ ఈ మధ్యాహ్నం ప్రభు బలలో చేయడానికి ఇష్టపడుతున్న మన జీవితాలు ఎవరైనా ఇటు అనుభవం లేకపోతే ఇటు అనుభవానికి మనం వచ్చేవారికి ఉండము కాదు. దేవుని యొక్క మాట ఎంతగా ఎంచాలి అంటే 119వ కీర్తన మనం చూస్తాం రండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 101వ వచనం. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకుంటున్నాను. నీ వాక్యమును అనుసరించినట్లు, నీ కట్టడాలను అనుసరించినట్లు దుష్ట మార్గం అన్నింటిలోంచి
నా పాదములను తొలగించుకుంటున్నాను. అయితే తొలగించుకునేదానికి బదులుగా పాదములను దుష్ట మార్గంలో ఉంచుతున్నావేమో చూడు. వాక్యముని ఎందు ఉండకుండా ఏ చెడు మార్గంలో ఉంటున్నావో చూడు. నీవు ఎడనుంటున్నారో గమనించు. అప్పుడే నీవు నేను మనం యేసు ప్రభు వారు పొందే విజయంలో పాలిభాగస్తులము కావాలి. అందుకే మధ్యాహ్నం ప్రభు యేసు క్రీస్తు వారి పేరట నీవు నేను మనము సరియబడదాం. నీవు నేను మనము క్రమపరచబడదాం. దేవుని యొక్క వాక్యం మరొక మాట చూస్తాం. 2 కొరింథీ 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నారు. అవును, కొరింథీయుల నుండి విశ్వాసం బట్టి భయపడుతున్నాడు. ఎందుకంటే ఏ విధము చేయాలని క్రీస్తు యొక్క సరళతలో ఉండి అపవాది నిన్ను నన్ను మోసం చేస్తుందేమో అని ప్రభు భయపడుతున్నాడు. ఒకవేళ మనం ఎక్కడ తొలగిపోతున్నామో, ఎక్కడ మనం తప్పిపోతున్నామో సరి చేయబడదాం, క్రమపరచబడదాం. యోగ్యమైన వారిగా ప్రభు యొక్క బలంలో మనము చేయవేసే వారిగా ఉంటాం. అందుకొరకై ప్రభు అయినటువంటి దేవుడు మనకు సహాయము చేయనుగాక. కొన్ని నిమిషాలు మనము సరి చేయబడిన వారమై యోగ్యమైన వారిగా ప్రభు బలంలో చేయవేస్తాం. అందుకొరకై ప్రభు మన సాయం చేయగా మీరు ఎక్కడైతే ఉన్నారో మీ ఇళ్లలో వాక్య పేరుగా సరి చేసుకోండి. ఎక్కడ తప్పిపోతున్నాము, ఎక్కడ కుడికి కానీ ఎడమ కానీ తొలుగుతున్నాము, ఎక్కడ మోద్దుకాయ అనే దిక్కులేని వారికి తోడుగా ఉండలేకపోతున్నాము, సహాయకులుగా ఉండలేకపోతున్నాము, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడ పెడుతున్నాము, సరి చేసుకో, క్రమపరచుకో. అట్లు సరి చేయబడి యోగ్యమైన రీతిలో ప్రభు బలంలో చేయవేసిన కొరకు ప్రభు మనకు సహాయం చేయగా. రంగుల తండ్రి, పరిశుద్ధమైన మా దేవుని వందనాలు. ఇంతవరకు మీ వాక్యం బట్టి కొనియాడుతూ కీర్తిస్తున్నాం. మీరు మా కొరకే తెలియజేసిన మీ మాటను బట్టి మీకు వందనాలు. మా జీవితాలను సరి చేసుకుని క్రమపరుచుకొని యోగ్యమైన వారికి బలంలో చేయడం మీ యొక్క వాక్య పేరును మా కొరకు దీవించడానికి స్థితిస్తున్నాం. ఎక్కడ మేము మొదలుగా లేదు, ఎక్కడ మేము దీనులైన వారిని, దరిద్రులైన వారిని, దిక్కులైన వారిని, అనాథలైన వారిని ఆదరించే వారిగా లేకుండా ఉంటున్నాము. మాతో మీరు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చిన స్తోత్రాలు క్షమించు. ఎక్కడ మేము మౌతికలను పెంచలేకపోతున్నామో కనికరించు. ఓ ప్రభా, అట్టి అనుభవంలో మేము ఉండేదాని కొరకై మౌనం మీ ఏర్పాట్లో వచ్చింది. తొలగిపోయిన వారిని కుడికి ఎడమకు తప్పిపోయిన వారిని ఒప్పుకుంటున్నాం. మీరేంతో కడిగి పవిత్రపరచు. యోగ్యమైన వారిగా వాళ్ళు చేయడం వరకే మీరే సహాయం చేయవలసింది ప్రార్థన చేస్తూ మీకు కోపగించుకుంటూ కనికరించి చూపించింది. మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అటు ప్రార్థనలో ఉండండి. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ మీ కొరకు విలువబడిన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పారు. ప్రేమల మాత్రమే మీకు వందనాలు. మీరు మా కొరకే మీ దేహంలో అప్పగించినందుకు స్థుతిస్తున్నాం. అటు మీ దేహంలో సాదృశ్య పాత్రలు నేను చేయబోతున్న మీ సైన్యం తోడుగా ఉంచున్నాను. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అటువలే ఆయన భోజనం పిమ్మట మరియు పాత్రలు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడిన నా నూతన నిబంధన రక్తము, నేను వచ్చే పర్యంతం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పారు. ప్రేమల మాత్రం మీకు వందనాలు. మా కొరకై మీరు కాల్చిన అమూల్యమైన రక్తం బట్టి మీరు స్థుతిస్తున్నాం. మీ రక్తం సాదృశ్య పాత్రని చేయబోతున్న సరే మాకు తోడుగా ఉంచున్నాం. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేహంలో సాదృశ్య పాత్ర చేసిన వారు మీ కూడా స్థానాన్ని త్వరగా ఉంచారు.
దేవా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు. మీ అపారమైన ప్రేమ పెట్టుకొని వాటిని కీర్తిస్తున్నాం. ఇంతవరకు మీ ఏర్పాట్లు ఉంచండి స్తోత్రాలు. యజమాని వారిని మేము ఆలోచన చేయడానికి సహాయపడి స్థితిస్తున్నాం. దేవ మరి ముందున యువాలందరూ కూడా బలపరచు. ఆయా స్థలాల్లో కుటుంబాలకు చేరిన వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ ఏర్పాట్ల నుంచి బలపరచము, మీ కలిగిన చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడున్నప్పటికీ కూడా దూరంగా మా కుటుంబాలను సేవించమని కూడా సిద్ధపరచండి స్తోత్రాలు. మీరు ఎక్కడ చూపించము, మీ కాపుదల పద్ధతులు అనుగ్రహించండి. తిరిగి గోవ మరి సార్వత్రిక సంఘాలన్నింటి పెట్టి కూడా మేము స్థితిస్తున్నాం. మా కేంద్రమైనటువంటి గురువులు ఎస్కోలు అనుబంధ సంఘాలు బట్టి స్తోత్రాలు. ఎస్కోలు అనుబంధంగా జరుగుతున్న పరిచయం మీరు దీవించండి. రాబోయే నాలుగు పరిచయం బట్టి బలపరచండి. దేవ మరి ప్రస్తుత పరిస్థితులన్నింటి బట్టి స్తోత్రాలు. ఎవరైనా కుటుంబాల ఆరోగ్యంతో ఉన్నారో వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. వారిని బలపరచండి. మీ మీరే కుటుంబాలుగా దీవించండి. వారి కొరతలు మీరు తీర్చండి. కుటుంబాల ఆర్థికమైన నుంచి తప్పించండి. మీ కృపాక్షేమం వారికి తోడుగా ఉంచవలసిన ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యంలో పూర్ణశక్తి దయచేయము. దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడే కావాల్సిన దీనికి ఆరోగ్యం దయచేయము. దేవ మరి ఆ రకమైన ఇబ్బందులు ఉన్న వారిని మీరు కనికరించండి. మీ కాపుదల పద్ధతి వారిని అనుగ్రహించండి. మీ కంచి వారి చుట్టూ ఉంచండి. వారి కొరతలు మీరు తీర్చండి. అది శారీరకమైన ఆధ్యాత్మికమైనప్పటికీ కూడా మీకు అసాధ్యమైనది కూడా లేదు. కనికరించండి. ఇది ప్రస్తుత పరిస్థితులు కరోనా వైరస్ ఎంతో విజృంభిస్తున్నటువంటి దినాల్లో మీరు అనుమతించిన పరిస్థితిని బట్టి మీకు స్తోత్రాలు. మీరే వాటి రూపమార్గ దేవుడు స్తోత్రాలు తెలియజేస్తాను. మీ గృహకు అప్పగించుకున్నా కనికరించవచ్చు. మీ గృహగా మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. నూతన విషయము విశ్వాసులు ప్రజలు కుటుంబాలందరూ బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. రాబోయే దినాల్లో ప్రతి ఒక్కరు కూడా క్షేమాభివృద్ధి పొందుకోండి. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుకోలేక ప్రతి ఒక్కరు కూడా సంతోషకరంగా ఉండుకోలేక మీరే కనికరించి చూపించవలసిందిగా మీకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంపై మీకు అనుదృష్టి ఉంచండి, బలపరచండి. ఎవరు కూడా ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండడానికి కొరకై మీ యొక్క ఆరోగ్యం కలిగిన ఎక్కడికి వారిని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా గ్రామం నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడక్కడ ఉంటున్నటువంటి వారందరూ బట్టి మీకు స్తోత్రాలు. దేవ మరి ఈ కరోనా వైరస్ బారిన పడినటువంటి వారు కోలుకునేటందుకు కొరకే కావాల్సిన మీ సహాయం దయచేయండి. ఇంకెవరైతే మీకు భయపడకుండా ఉంటున్నారో వారు మీకు భయపడడానికి వారిని మీరు దర్శించండి. వారు మీ ఎందుకు శ్వాస ఉంచే వారిని ఉండడానికి బలపరచండి. మీ కృపాక్షేమంలో వారికి తోడుగా ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలన్నిటి కొరకే ఆ స్థలాల దొరికిన పరిచయం కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించి చూపించము. అనేక ఆత్మలు రక్షించబడి సంఘాలు చేర్చబడి దాని కొరకే సహాయం చేయండి. సంఘాల్లో కుటుంబాలుగా లేక సంఘంగా కూడేటువంటి అనుభవాలు నేటి దినాల్లో దూరం అవుతున్నటువంటి సందర్భాలు ఎక్కడున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కుటుంబంలో సేవించే వారికి ఉండడానికి మీరే బలపరచము. మీరే ప్రోత్సహించవలసిందిగా మీకు ప్రార్థన చేసుకుంటున్నాం. అన్ని విషయాలను ప్రభుత్వం కోరుకుంటూ మొదటి సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని దేవ మరియు పర్యాయం అట్లా కలిసి వచ్చేందుకు మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని ప్రతి అవసరం తీర్చుము. నూతన మందిర నిర్మాణం కొరకే ప్రార్థన చేస్తున్నాం. దేవ మరి ప్రతి ఒక్కరు కూడా వారి వంతుగా నిలబడి రాబోయే దినాల్లో నూతన మందిర నిర్మాణం ప్రభావ జరిగించబడి అది మీకు భయంకరంగా ఉండడానికి మీ ఏర్పాటు నుంచి బలపరచండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి స్థిరపరచవలసింది మీరు ప్రార్థన చేస్తారు. ఎంతోమంది మా కొరకు ప్రార్థన అవసరం చేయమని కోరుతున్నారు. వారందరూ బట్టి కూడా మీ సరిగ్గా ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో ఉన్నవారు, క్వారంటైన్లో ఉన్నవారు, మా కొరకు డ్యూటీలు చేస్తున్నవారు, అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారు అందరూ బట్టి కూడా మీరు స్థితిస్తున్నాం. ఆయా స్థానిక సంఘాలు, బాధ్యత, విశ్వాసం, కుటుంబాలు బట్టి మిమ్మల్ని కొనియాడుతూ కీర్తిస్తున్నాం. మీరే సహాయం చేయవలసి మీకు ప్రార్థన చేస్తూ ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా చేయాలి. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ఒక పాట పాడుతుంటాం. అప్పుడు ఈవిలను మనము ప్రభువులకు సమర్పించే వారికి ఉంటాము. సీఎల్ గీతములు 1
పుస్తకంలో పాట సంఖ్య 325, కొత్త పాట పుస్తకంలో 370. ఈ పాట పాడుతున్నప్పుడు మనం ప్రభువులకు ఈ విధంగా సమర్పిస్తాం. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా, శాశ్వతం నది తల రాజ్యం, శాశ్వతం నది తల రాజ్యం, ప్రభుకే సకల మహిమా, ప్రభుకే సకల మహిమా, మానవ విధియే కరుణా ప్రియుడా, మానవ విధియే కరుణా ప్రియుడా, భూమిని మానవ సాయము లేక, భూమిని మానవ సాయము లేక, గమనించండి, కొన్ని ప్రకటనలు వింటాము. ఉచితమైతే ఈ వారంలో కూడా ఇట్లాగే మనం కొన్ని కూడికలు కలిగి ఉంటాం. మంగళవారం ఉచితమైతే సాయంకాలం సంఘ ప్రార్థన కలిగి ఉంటాము. తిరిగి గురువారం బైబిల్ స్టడీ కలిగి ఉంటాము రాత్రికి. ఇప్పుడు ఉచితమైతే శుక్రవారం మనము 17వ తారీఖు గొలుసు ప్రార్థన కలిగి ఉంటాం. ఇది ప్రభుదిన పరిచర్య కొరకై మనం కూడదాం. వీలైతే శనివారం రాత్రికి కూడా సంఘ ప్రార్థన మనం ఏకీభవించేవారి ఉంటాం. వీటిని మీరు గమనించండి, ప్రార్థించండి, ప్రార్థన కొరకు ఏకీభవించండి. ఇంకేమైనా మార్పులు చేరుకుంటే మీకు తెలియజేస్తాం. ఈ కరోనా విషయంలో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సమీపంలోనే గుడ్లూరు, అడిగిరాజుపాలెం, చాకిచర్ల ఈ గ్రామాల్లో కూడా కొన్ని అనుమానిత కేసులు వచ్చినాయి. గవర్నమెంట్ వారు కూడా ఎంతో అహర్నిశలు పనిచేస్తున్నారు ఆయా రకాల డ్యూటీల్లో. మీరందరూ కూడా భద్రత వహించండి. మీరు ఎక్కడికి కూడా ఊరు విడిచి లేక ఇల్లు విడిచి వెళ్ళబోకండి. ఎందుకంటే ఎస్కోల్లో అంకులు ఇప్పటికే చెప్పాడు, ఎవరు కూడా మందిరం దగ్గరికి రావద్దు అని, సేవకులు ఎవరు కూడా తొందర పెట్టవద్దు అని. ఒకవేళ మీకు ఏదైనా అవసరమైతే మాకు ఫోన్ చేయండి, ఫోన్లో మాట్లాడతాం, అవసరమైతే ప్రార్థన చేస్తాం మీ కొరకే మేము ప్రత్యేకంగా.
అందుకని మీరు ఇల్లు వదిలిపెట్టి అటు ఇటు బజార్లో ఎక్కడెక్కడ కూర్చోబోకండి. దయచేసి దేవుని ప్రజలుగా మనం దేవుని యొక్క నియమానికి మనం లోబడాలి. అదే మనం చూస్తాము కూడా దేవుని యొక్క వాక్యంలో రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క నియమాన్ని వ్యతిరేకించిన వాడు తన మీదకి తన శిక్ష తెచ్చుకుంటున్నాడట. అధికారాలన్నీ కూడా దేవుని వల్లే కలిగినాయి. ఈ అధికారానికి మనం లోబడి ఉండాల్సిందే. కాబట్టి ఈ మాటలు మీరు మనసు ఉంచండి, భద్రత వహించండి. ఎవరు కూడా బజార్లో అటు ఇటు తిరగడానికి ప్రయత్నం చేయబోకండి. మీది కాని వస్తువు ఏది ముట్టబోకండి. మీది కానిటువంటి లేక మీకు పరిచయం లేని వ్యక్తితో ఎవరితో కూడా మీరు మాట్లాడుకోకండి. ఒకవేళ ఏదైనా అవసరమై మాట్లాడితే కొంచెం దూరంగా ఉండి మీరు వారితో మాట్లాడాలి. మీరు ఒకవేళ ఏదైనా అవసరమై బయటకు వెళ్ళి వస్తే శానిటేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ విషయాన్ని మీరు గమనించండి. సంఘంగా మనం క్షేమం ఉండడం అవసరం. మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీ వీలుని బట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. సంఘాల క్షేమం కొరకై, ఈ కరోనా వ్యాధి విస్తరణ ఆగిపోవటం కొరకై ఎంతోమంది ప్రభుత్వాల వారు ఎన్నో రకాలుగా ప్రయాసపడుతున్నారు. ప్రభుత్వాల వారికి మన క్షేమం కొరకే కాబట్టి మనం కూడా వారికి సహకరించాలి. ప్రతి విషయంలో వారు మన మీద కొరకే చెప్తున్నారు కాబట్టి వారితో మనం ఏకీభవించి చేసినప్పుడు ఈ కార్యం సంపూర్ణమవుతుంది, దేవుని యొక్క ఉద్దేశం సఫలమవుతుంది. కాబట్టి మీరు ఈ విషయాలను గమనించండి. దయచేసి ఎవరు కూడా అనవసరంగా అటు ఇటు తిరగబోకండి, ఎవరింటికి వెళ్ళబోకండి. మీకు ఏదైనా ఇబ్బంది అయితే ఫోన్ల ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వండి. అంతేగాని తెలియని వస్తువులు పట్టుకోవడం, తెలియని మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వడం దయచేసి అవి మాత్రం దయచేసి చేయవద్దు. ఈ లాక్డౌన్ పొడిగించిన కారణంగా ఈ లాక్డౌన్ ఎత్తేసే వరకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీ యొక్క సమృద్ధి ఇబ్బంది ఉన్నటువంటి వారి కొరత తీర్చేదాని కొరకే సహకరించాలి. అది గమనించండి. మన వాక్యాన్ని వింటూ వచ్చాం. మొద్దుకైవని మనం కూడా అనేకులకు ఉపయోగపడే వారిగా ఉందాం. ప్రార్థన చేద్దాం. అధికారులకు లోపడదాం. అధికారులకు మనం కూడా విధేయత చూపించి వారికి మనం సహకారులుగా ఉన్నాం. విశ్వాసంగా మనల్ని బట్టి ఎవరు కూడా నష్టపోవడానికి వీలు లేదు. ఇది గమనించండి. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ విషయాన్ని మనసు ఉంచండి, ప్రార్థన చేయండి. ఆ విధంగా ప్రభు చిత్తమైతే రాబోయే దినాల్లో మనం పరిచయాల కొరకు ఏకీభవించి కలిసి వచ్చేంత వరకు కూడా ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు కూడా మీ సహాయపడి క్షేమాన్ని ఇచ్చేందుకు సిద్ధిస్తున్నాం. పరిచర్యందరూ కూడా మీ సహాయపడ్డారు, మీకు వందనాలు. ఆయా కుటుంబాల్లో కలిసి వచ్చిన వారందరూ బట్టి కూడా మీ స్తోత్రాలు దీవించండి, ఆస్వాదించండి. మీ ప్రజలైన వారు కనివేడు లేని తీసుకురావడం ఈ మీరు దీవించు పరిచయం కొరకు మీరు ఆస్వాదించండి. వారి కుటుంబాల యొక్క కొరతలు, ఇబ్బందులు, ప్రతికూలతలు ఉన్నాయి, వాటిని మీరు తీర్చండి. దేవా, వారి ఏ కొరత లేని వారికి సమృద్ధి కలిగిన వారి ఉండడానికి మీరే సహాయం చేయాలి. మీ వాక్య ప్రకారం మీరు జీవించడానికి కొరకు మీరు మా సహాయం చేయవలసింది మీరు ప్రార్థన చేస్తూ మా కేంద్రంలో స్కూల్ మొదటి సంఘాలను బట్టి వందనాలు. ఆయా స్థలాల జరుగుతున్న పరిచయం మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలు. సేవకుల కుటుంబాల అక్కలు తీర్చండి, విశ్వాసుల కుటుంబాల అక్కలు తీర్చండి, బాధ్యుల కుటుంబాల అక్కలు తీర్చండి. మా కొరకే ఆయా రకాల డ్యూటీలు చేస్తున్న వారి యొక్క క్షేమం కొరకే ప్రార్థన చేస్తున్న వారి క్షేమం మా క్షేమానికి కారణం వాక్యం తెలియజేస్తుంది. మీరే సహాయం చేయ వారికి కావాల్సిన ఆరోగ్యం తెచ్చి వారి కుటుంబాల కొరతలు మీరు తీర్చండి. ప్రభు, మరి అధికారులు అందరూ కూడా సామర్థ్యం కలిగి ఉండడానికి సహాయం చేయము. వారు ఎక్కడ కూడా అనారోగ్యానికి గురి కాకుండా కూడా సహాయం చేయము. డాక్టర్లు అయితేనేమి, నర్సులు అయితేనేమి, లేక కాంపౌండర్లు అయితేనేమి, ప్రభు మున్సిపాలిటీలో పంచాయతీలో పనిచేసే అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ వారైతేనేమి, ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారందరినీ కూడా మీరు దీవించండి. వారికి కావాల్సిన ఆరోగ్య క్షేమాలు దయచేయండి. కుటుంబాల సమృద్ధి నింపండి. వారు ప్రభు మరి ఏ కొరత లేని వారికి ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి మీ స్థలానికి అప్పగించుకుని ఇక్కడ పరిచయం ఏకీభవించిన వారందరూ బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ మా గ్రామం నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళిన వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయా స్థలాల్లో వారు క్షేమకరంగా ఉన్నారని నమ్మిస్తూ తీస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మీరు తగ్గించుకుంటూ ఈ వారం అందరి కొరకే బలపరచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధాన దీవెన చేరవచ్చిన మనకు సర్వలోకంలో చెందిన పరిశుద్ధులకు, నూతన యెరూషలేము వాసులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్.